First of all, good evening to everyone. Well, congratulations to the students who will clear their chartered accountant. Their chartered accountant clear చేశారు. అండ్ కొంతమంది క్లియర్ చేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నెక్స్ట్ ఆస్పిరెంట్స్ హౌ టు రైట్ ద ఎగ్జామ్స్ ఫర్ ద నెక్స్ట్ 5 monthsలో ఎగ్జామ్ రాయాలన్న వాళ్ళ గురించి మన డిస్కషన్ అనమాట. ట్రై టు సీ ద కెమెరా. పేపర్స్ క్వశ్చన్ ఆఫ్ ఆల్ అబౌట్ ద పేపర్స్. అసలు ఒక సిఏ ఫైనల్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఎన్ని నెలల ప్రిపరేషన్ కావాలి? దిస్ ద ఫస్ట్ క్వశ్చన్. యూ వన్ హ్యావ్ ఏ ఫస్ట్ క్వశ్చన్. ఎన్ని నెలల ప్రిపరేషన్ కావాలి? సో బోత్ గ్రూప్స్కి ఎన్ని నెలల ప్రిపరేషన్ కావాలి? సింగిల్ గ్రూప్కి ఎన్ని నెలల ప్రిపరేషన్ కావాలి? విత్ క్లాసెస్ అయితే ఎన్ని నెలలు కావాలి? వితౌట్ క్లాసెస్ అయితే ఎన్ని నెలల ప్రిపరేషన్? దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎవ్రీ వన్ హ్యావ్ ఏ ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? సో ఇన్ని నెలల ప్రిపరేషన్ ఉంటే సరిపోతుందా? వెరీ క్లియర్ మా. యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ డన్ కోచింగ్. మీరు ఆల్రెడీ కోచింగ్ అని అయిపోయి ఉంటే 4 months ఈజ్ అంటే 3 months ఈజ్ నీడెడ్. 3 months ఈజ్ నీడెడ్. నో సార్, ఐఎమ్ నాట్ డన్ అట్ కోచింగ్. 6 months ఈజ్ నీడెడ్. అసలు నాకు కోచింగే అవ్వలేదు అనుకున్నప్పుడు మాత్రం 6 months ఆఫ్ టైం ఇస్తే తప్ప బోత్ గ్రూప్స్ అనేది అవ్వదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బోత్ గ్రూప్స్. సో దాన్ని కూడా ఎలా చదవాలి అంటే క్లాసులు వినటం, ఎగ్జామ్స్ రాయటం అంటే వాట్ ఈజ్ అప్రోచ్? క్లాస్ అవ్వలేదు. ఇక్కడ 2 category ఆఫ్ స్టూడెంట్స్. 1 category క్లాస్ అయిపోయిన స్టూడెంట్, కేటగిరీ క్లాస్ అవ్వని స్టూడెంట్. క్లాసెస్ అయిపోయిన స్టూడెంట్స్ అసలు ఎప్పుడు అయ్యాయి క్లాసెస్? గ్యాప్. ఎప్పుడో నా చిన్నప్పుడు నేను ఐపీసీసీ పాస్ అయినప్పుడు క్లాసులు కంప్లీట్ చేశాను అనుకో, ఐపీసీసీ లాగే ఉంటాయి క్లాసెస్. అది కేసు ఉంటుంది కదా. నేను ఆర్టికల్స్లో ఎప్పుడో అప్పుడు ఏదో అప్పుడు 3 వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్, అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్, సినిమా చూసినట్టు ఆ శుక్రవారం ఒక క్లాస్, ఈ శుక్రవారం ఒక క్లాస్, ఆ శనివారం ఒక క్లాసు, ఈ ఫ్రైడే పుష్ప, ఆ ఫ్రైడే దేవర, అలా చూస్తుంటే క్లాస్. అలాంటి కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. 2 ఎగ్జాక్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యే 6 నెలల ముందు క్లాసెస్ కంప్లీట్ చేసుకునే స్టూడెంట్స్. సెకండ్ కేటగిరీ. ఇక్కడ ఎవరు ఎక్కువ బెనిఫిట్ ఎలిజిబుల్ అంటే సార్ అంటే ఎవరైతే 6 months ముందు క్లాసెస్ కంప్లీట్ అయ్యో వాళ్ళు బెనిఫిట్ కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే వీళ్ళు అప్పుడప్పుడు వినుంటారు కదా, వాళ్ళు వినకపోయినా వాళ్ళు విన్నట్టే జస్ట్ టేక్ ఎన్ అజంప్షన్ దే ఆర్ నాట్ లిసన్ ద క్లాసెస్. వాళ్ళకి ఏమీ రాదు, ఏమి గుర్తుండదు. ఇంక్లూడింగ్ ఆ పొజిషన్లో నేనున్నా కానీ, నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు. కేస్ నేనున్నా కానీ నాకు కూడా ఏం రాదమ్మా, నాకు కూడా ఏమీ రాదు. సో ఇప్పుడు అలాంటి స్టూడెంట్కి ఎలా ముందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఎప్పుడో నేను శుక్రవారం, శనివారం, ఆదివారం ఒక క్లాస్ విన్నాను చేయాలి సార్. రైట్ గ్రూప్, రైట్ సింగిల్ గ్రూప్, పర్చేజ్ ఈఓ క్లాసెస్ ఫ్రమ్ ఎనీ ఫ్యాకల్టీ. ఐఎమ్ నాట్ రికమెండెడ్ సార్ ఇక్కడే కొనాలని నేను చెప్పట్లేదు. పర్చేజ్ నాట్ రెగ్యులర్, డోంట్ నీడ్ రెగ్యులర్ అవసరం లేదు. ఎందుకంటే యూ నో సంథింగ్ బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ టు క్లియర్ యువర్ యూ నో సంథింగ్ బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ టు క్లియర్ యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అది సరిపోదమ్మా. యూ నో సంథింగ్, మీకు ఒక విషయం తెలుసు కానీ అది సరిపోదు. అలాంటప్పుడు వి నీడ్ ఏ క్లారిటీ. ఇలాంటి స్టూడెంట్స్ అప్పుడెప్పుడో ఏం చేయాలంటే మనకున్నాయి 3 సబ్జెక్ట్స్ అంతే కదా. మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా ఆన్ యావరేజ్? 3 subjects. అంటే ఒక గ్రూప్ గురించి మాట్లాడుతున్నాను, టాకింగ్ అబౌట్ ద గ్రూప్. ఓకేనా? ఒక గ్రూప్ గురించి మాట్లాడుతున్నాను. ఎన్ని సబ్జెక్ట్స్ అమ్మా మనకున్నాయి? 3 subjects ఉన్నాయి. నేను ప్లీజ్ నేమ్ చెప్తారమ్మా సబ్జెక్ట్. ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, ఆడిట్. ఓకేనా? ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, ఆడిటింగ్. సార్ ఎలా స్టార్ట్ చేయాలి? నేను ఎప్పుడో క్లాస్ విన్నాను, నా పరిస్థితి. ఫస్ట్ సార్ పర్చేజ్ ద ఈఓ క్లాసెస్ ఫర్ ద ఆల్ సబ్జెక్ట్. పర్చేజ్ ద ఈఓ అంటే మీ అందరికీ తెలుసు కదండి, ఎగ్జామ్ ఓరియంటెడ్. ప్రతి ఫ్యాకల్టీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎక్సెప్ట్ ఈ ఫ్యాకల్టీ ఆ ఫ్యాకల్టీ కానీ ప్రతి ఫ్యాకల్టీ దగ్గర ఈఓ క్లాస్. మ్యాక్సిమం ఒక ఈఓ ఎన్ని అవర్స్ ఉంటుందండి? ఎఫ్ఆర్కి యావరేజ్ 190, 150 ఆన్ అన్ యావరేజ్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ సార్, ఎఫ్ఆర్లో ప్రతిదీ మనం ఈఓ నుంచి కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఈఓ నుంచి కంప్లీట్ చేయాల్సిన అవసరం 3/4 షుడ్ నో 3/4. మనకి 70-75% ఆఫ్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా రావాలి. రిమైనింగ్ 25% యూ కెన్ మేనేజ్.
మేనేజ్ టు ద యూట్యూబ్, యూ కెన్ మేనేజ్ టు యువర్ ఫ్రెండ్స్, యూ కెన్ మేనేజ్ టు యువర్ సెల్ఫ్ రీడింగ్. సో మన ఆన్ యావరేజ్ 160 అవర్స్ చేసుకున్నామండి. దీంట్లో ఒక 70% ఆఫ్ ది సబ్జెక్టే మనకి క్లారిటీ ఉండాలి, ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి, ఎండ్ టు ఎండ్ క్లారిటీ ఉండాలి. అంటే ఆన్ యావరేజ్ 130 అవర్స్ ఎఫ్ఆర్ అండి. మై కేసులో 130 అవర్స్ ఎఫ్ఆర్ మీకు పడుతుంది. సరే ఏఎఫ్ఎం 150 ఉంది, ఉండమే 150 ఉంది కదండి. సో ఇది మనం కెన్ మేక్ ఇట్ 100 అవర్స్కి తీసుకోవచ్చు. సార్ నేను సింపుల్గా చెప్తున్నాను, కొన్ని చాప్టర్ యూ కెన్ చెక్ ఏ చాయిస్ వైల్ యూజింగ్ ద క్లాస్ వినేటప్పుడే వాటిని ఎలిమినేట్ చేసి వాటిని యూట్యూబ్తో మేనేజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రతి యూట్యూబ్ వినమని కాదు. ఫర్ ఏ కేటగిరీ చాప్టర్, ఫర్ కాంప్లికేటెడ్ చాప్టర్, ఫర్ కాన్సెప్చువల్ చాప్టర్ షుడ్ బి లిజన్ త్రూ ద యూ. సార్ ఆడిట్, యూ కెన్ నేమ్ ఇట్ ఎనీ ఫ్యాకల్టీ. ఆడిట్ ఈజ్ 90 to 80 అవర్స్ ఉంటుంది. 90 to 80 మా ఆన్ యావరేజ్ ప్రెగ్నెన్సీ తీసుకున్న, మనం తీసుకున్న 90 అవర్స్ ఉంటుంది. సార్ ఈ 90 అవర్స్ నేను వినాలా? సార్ ఆడిట్లో స్టాండర్డ్స్ ఉంటాయండి. ఫర్ ద స్టాండర్డ్స్ ఆన్ యావరేజ్ 50 అవర్స్ క్లాస్ ఉంది. స్టాండర్డ్ ఎన్ని అవర్స్ ఉంటుందంటే 50 అవర్స్ క్లాస్ ఉంటుంది. సో రిమైనింగ్ 30 అవర్స్ యూ కెన్ గో త్రూ యువర్ ఓన్ రిమైనింగ్ 30 అవర్స్. సో ఆన్ యావరేజ్ మనకి ఎంత దొరుకుతుందని, ఎన్ని అవర్స్ పడుతుందండి క్లాసెస్? 130, 230, 280 అవర్స్ ఎంత పడుతుందండి మనకి? 280. సార్ వాట్ షుడ్ ఐ డూ ఫర్ దిస్ 280 అవర్స్? నేను ఏం చేయాలి? ఏంటి సార్ ఫస్ట్ మొత్తం 280 అవర్స్ కంప్లీట్ చేయాలా? సార్ నువ్వు 280 అవర్స్ మొత్తం కంప్లీట్ చేస్తే నువ్వు శుక్రవారం సినిమా చూసినట్టే కదా మనం మాట్లాడడం. వాట్ యూ డూ అంటే సార్ అంటే ఎవ్రీ డే యూ అలొకేటెడ్ ఓన్లీ 6 అవర్స్ ఫర్ ద క్లాస్. దట్స్ ఇట్ ఓన్లీ 6 అవర్స్ ఫర్ ద క్లాస్. 6 అవర్స్కి మించి 1 అవర్ కూడా ఎక్కువ అలొకేట్ చేయకండి, ఓకేనా? ఎందుకు సార్ మనకి ఏమేమి మంత్స్ ఖాళీ ఉన్నాయో మీరు చెప్పాలి. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 4 మంత్స్ ఉన్నాయి మన దగ్గర. ఎన్ని ఉన్నాయమ్మా? 4 మంత్స్కి ఏముంది? సో 280 అవర్స్ డైలీ 6 అవర్స్ అంటే ఎన్ని డేస్ పడుతుందమ్మా మనకి? 45 డేస్. ఎన్ని డేస్ అమ్మా? 45 డేస్. సార్ ఈ 45 డేస్లో మరి 6 అవర్స్ క్లాస్ ఉంటుంది, రిమైనింగ్ 6 అవర్స్ ఆడుకుంటామా? అప్ టు రివైజ్నా? యూ నీడ్ టు రివైజ్నా? రిమైనింగ్ 46 అవర్స్ వాట్ యూ డూ? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ 12 అవర్స్ ఆఫ్ టైం. ఒక స్టూడెంట్ మనకు 12 అవర్స్ ఆఫ్ టైం ఇస్తే మనం ఒక 280 అవర్స్ ఆఫ్ క్లాస్ అనుకొని దాన్ని ఎవ్రీడే 6 అవర్స్ చేసుకుంటే 45 డేస్లో మన క్లాస్ కంప్లీట్ అవుతుంది. 45 డేస్లో సార్ ఓన్లీ క్లాసే కంప్లీట్ అవుతుందా? ఇఫ్ యూఆర్ ఫుల్ టైమ్ స్టడీ స్టూడెంట్ ఒక రివిజన్ కూడా అవుతుంది కదా. 6 అవర్స్ ఆఫ్ క్లాస్ మీరు రివైజ్ చేయడానికి 1 డేలో ఎంత టైం పట్టింది? ఎనీవన్ నిజంగా 6 అవర్స్ పట్టదు. ఆ రోజుకి 6 అవర్స్ పట్టదు మా, ఆ రోజుకి 6 అవర్స్ పట్టదు. సో ఒక 45 డేస్ అంటే మనం జనవరి, ఫిబ్రవరి కల్లా వీ కెన్ కంప్లీట్ 2 రివిజన్. సార్ నా దృష్టిలో ఇది బూస్టర్ రివిజన్ లాంటిది. 2 రివిజన్, ఎందుకంటే మీరు ఒకసారి క్లాస్ విన్నారు, అదే రోజు చదువుతారు, అండ్ ఎగ్జామ్కి ఒక రోజు ముందు మళ్ళీ చదువుతారు. ఇప్పుడు ఐ థింక్ అభిషేక్ విల్ ది పీపుల్ డూ దట్ ఓన్లీ కదా, యూ పీపుల్ డూ దట్ ఓన్లీ. మీరు అదే చేస్తున్నారు కదండి, క్లాస్ వింటూ వస్తున్నారు, వీక్ అయిపోగానే ఆ సబ్జెక్ట్ దట్స్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఐ డోంట్ నో దట్ రిజల్ట్ గురించి మనం మాట్లాడితే ఇట్స్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మనం వీక్ అంతా క్లాస్ వింటాను, వీక్ మధ్యలో ఒక రోజు ఆపుకుంటాను, ఆ వీక్ అంతా చదివింది ఒకసారి రివైజ్ చేస్తాను, వెళ్ళి ఎగ్జామ్లో పోతుంది. దట్ వీ హ్యావ్ టు డన్. సో నీకు 45 డేస్లో నీకు ఏం క్లారిటీ వస్తుంది? ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ నీకు కరెక్ట్గా బిల్డ్ అవుతుంది. ఎంసీక్యూస్ ఏబుల్ టు ఛాన్స్ వస్తాయి. అన్ని క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసి నేను ఒక్క గ్రూప్ రాసే వాళ్ళ గురించి మాట్లాడుతాను, ఒక్క గ్రూప్ రాసే వాళ్ళ గురించే నేను ఇక్కడ మాట్లాడుతాను. సార్ నెక్స్ట్ నీకు మార్చ్, ఏప్రిల్ ఇంకా 60 డేస్ ఆఫ్ టైం. ఇంకెంత టైం ఉందా మనకి ఇక్కడ? 60 డేస్ ఆఫ్ టైం. ఇంకెంత టైం ఉంది ఇక్కడ? 60 డేస్. సార్ వాట్ ఐ డూ అంటే సార్ అంటే ఇక్కడ నువ్వు చేయాల్సిన గేమ్ ఏంటి సార్ అంటే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి. జాన్, ఫిబ్రవరి నువ్వు చేయాల్సింది ఏంటమ్మా? చాప్టర్ వైజ్ ఎగ్జామ్. నువ్వు చదువుకుంటున్నావు, చాప్టర్ వైజ్ ఎగ్జామ్. ఇక్కడ జాన్, ఫిబ్రవరి నువ్వు కంప్లీట్ చేసి డోంట్ టచ్ ద గ్రాండ్ ఎగ్జామ్స్ అసలు టచ్ చేయకండి. డూ ఇట్ ఓన్లీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రమే రాయండి అమ్మాయి, ఓకేనా? చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ మాత్రమే రాయండి. సరే ఈ మార్చ్, ఏప్రిల్ ఉంది కదా, మనకి 3 గ్రాండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీ హ్యావ్ ఏ 3, 1 to 40, 40 to 70, 70 to 100. ఈ మార్చ్లో మీరు అన్ని గ్రాండ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి. ఈ మార్చ్లో మీరు ఏం చేయాలి సార్? అన్ని గ్రాండ్ ఎగ్జామ్స్ మీరు కంప్లీట్ చేయాలి. దిస్ ఇస్ ద సెకండ్ రివిజన్. అన్ని గ్రాండ్ ఎగ్జామ్స్ మీరు కంప్లీట్ చేయాలి సార్. నెక్స్ట్ అండ్ కమ్ టు ద ఏప్రిల్ మంత్, యూ హ్యావ్ టు రైట్ ద 2 ICA మాక్ టెస్ట్, 1 hour ప్రెజెంట్. 300 మార్క్స్ ఎగ్జామ్స్ మీరు కంప్లీట్ చేయాలి. 300 మార్క్స్. 2 ICA మాక్ టెస్ట్ మీకు రిలీజ్ చేస్తారు కదండి, ICA మాక్ టెస్ట్. సార్ ఈ ఎగ్జామ్ ప్రాసెస్లో అగైన్ వి రీడ్ ఇట్. మళ్ళీ మనం చదువుతున్నాం అక్కడ, మళ్ళీ మనం ఎగ్జామ్ రాయడం ఏం చేయట్లేదు కదా. సో ఏప్రిల్లో మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటంటే మాక్ టెస్ట్. ఎన్ని రివిజన్స్ అయినాయండి మొత్తం? 4. ఫస్ట్ 4 రివిజన్స్. సార్ ఇలా చేస్తే నిజంగా ఇంతవరకు మీరు ఇలా చేశారా? ఎంతమంది చేశారు ఇంతవరకు ఇలా? అంటే మీ ప్రీవియస్ ఐటమ్స్లో నిజంగా ఇలా చేశారా?
ఎప్పుడైనా నేను అడిగేది హూ ఆర్ వాచింగ్ మై వీడియో, నిజంగా మీరు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇలా ఎప్పుడైనా చేశారా? ఇలా ఒక ప్లాన్డ్గా ఎప్పుడైనా చేసి ఉంటారా? ఇలా చేస్తుంటే మనం నిజంగా ఫెయిల్ అవుతామా? అవ్వచ్చు, కానీ 10% ఆఫ్ ది పాసిబిలిటీ. దట్ ఈస్ ద లక్ ఫ్యాక్టర్. ఒక ఎగ్జామ్ క్లియర్ అవ్వాలంటే లక్ ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి, చాలా ఫ్యాక్టర్స్ ప్లే అవ్వాలి. కానీ ఇలా చేస్తే మనం 90% ఆఫ్ ది టైమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మీరు టైం వేస్ట్ చేయకపోతే ఇదంతా వర్కౌట్ అయింది. ఇప్పుడు రెడీ టు వేస్ట్ జాన్ ఫిబ్రవరి, వాట్ వీ డూ అగైన్ ఆన్ ద యువర్ ఎఫర్ట్స్ ఆన్ ద యూట్యూబ్ వీడియోస్, యూ లిజన్ సమ్ కాన్సెప్ట్, యూ హ్యావ్ పీస్ ఆఫ్ నాలెడ్జ్తోనే మీరు మళ్ళీ ఎగ్జామ్కి వెళ్తారు. ఒక క్వశ్చన్ ట్విస్ట్ అయిందా, అరే అగైన్ కమ్ బ్యాక్, అగైన్ గో టు ద పెవిలియన్, అగైన్ గో టు ద పెవిలియన్, అగైన్ గో టు ద పెవిలియన్. సార్ ఇది నేనేదో ఈరోజు మనకి రిజల్ట్ బయట సరిగ్గా లేదని మాట్లాడట్లేదు. యాక్చువల్ ఫ్యాక్ట్, అవుట్ ఆఫ్ మై 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ మెంటర్ ఆల్మోస్ట్ 700 స్టూడెంట్స్ మెంటర్ చేసి ఉంటాయి. ఈరోజు ఆన్ యావరేజ్ ఆల్ ఓవర్ ఇండియాలో, చెన్నైలో కానీ, కోయంబత్తూరులో చేశాను, నేను ఏపీలో చేశాను, తెలంగాణలో చేశాను. ఆన్ యావరేజ్ 600 to 700 స్టూడెంట్స్ చేశాను. ప్రతి స్టూడెంట్ నాకు చెప్పేది ఏంటంటే, రిజల్ట్ వచ్చిన రోజు హ్యావ్ వెరీ ఎగ్జైట్, వెరీ యాంగ్రీ ఆన్ యూ అండ్ హిమ్సెల్ఫ్. తన మీద తన కోపం ఉంటుంది, సబ్జెక్ట్ మీద కోపం ఉంటుంది, సమాజం మీద కోపం ఉంటుంది. నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ నథింగ్ విల్ బి హ్యాపెన్. నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ he slept, see the memes, again he slept, see the memes, he slept, he see the memes, he slept. What you do now, sir? The memes, they write the lines. Hey guy, you can do it, you can do it. You can write that meme, you can share that meme to me also. Something I want to do. Doing nothing. తను ఏమీ చేయడండి. అలా జనవరి ఫిబ్రవరి వేస్ట్ అయిపోతుంది. వన్స్ వేస్ట్ అయిపోతే నీకేం మిస్ అవుతుంది అర్థమవుతుంది. 45 days కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది కదా, అది నీ బేస్ అండి. అది ఈ నెక్స్ట్ 45 days ఎలా డ్రైవ్ చేయాలని అది నీ బేస్. ఇలా చదివితే ఎప్పుడూ ఫెయిల్ అవ్వరండి, నా నమ్మకం అది. 99% ఆఫ్ ది స్టూడెంట్ విల్ నాట్ ఫెయిల్. కానీ ఇది ప్లాన్లో చాలా బాగా కనబడుతుంది. నేను 4 రంగు పెన్నులు వేసాను, 4 రాశాను. ఇంప్లిమెంటేషన్ అనేది ఈ చేతిలో ఉంది. సో దిస్ ఈజ్ ద గ్రూప్ 1. నీకు ఇప్పటికీ కోచింగ్ అవ్వకపోయినా పర్లేదు, ఇయర్ గ్యారంటీ. నువ్వు ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసులు కొనుక్కొని నా దగ్గరికి రా, చెప్పిన షెడ్యూల్ విను, నేను చెప్పిన ఎగ్జామ్ రాయి, నువ్వు పాస్ అవుతావు. అర్థమవుతుంది కదా? నీ క్లాసులు అవ్వకపోయినా అయినా నాకు సంబంధం లేదు. ఈవో క్లాసులు కొనుక్కో, నువ్వు ఏ సబ్జెక్ట్, యూ కెన్ నేమ్ ఇట్ ఎనీ ఫ్యాకల్టీ. ఇండియాలోనే ఏ ఫ్యాకల్టీ కొనుక్కొని నాకు కరెక్ట్ పడు. ఇండియాలో ఉన్న ఏ ఫ్యాకల్టీ, ఫర్ భవిత్ చోక్సి, ఈ శ్రీనివాస్ సార్, ఎవరిదైనా కొనుక్కోండి, మనకేమీ ఫరక్ పడదు. కొనుక్కొని రా, షెడ్యూల్ తీసుకొని రా, నేను చెప్పినట్టు 4 నెలలు విను, డెఫినెట్గా నీకు రిజల్ట్ నీకు డెఫినెట్గా. ఇది ఎవరికి? క్లాసెస్ విన్నా అర్థం కాని వాళ్ళకి, వినకపోయినా లేదు నాకు ఒక గ్రూపే చదవాలి కానీ 100% కాన్ఫిడెంట్గా క్లియర్ చేయాలన్నాడు. 100% కాన్ఫిడెంట్గా నేను క్లియర్ చేయాలని లేదు సార్. వాట్ అబౌట్ ద బోత్ గ్రూప్స్? వాట్ అబౌట్ ద బోత్ గ్రూప్స్ ప్లాన్? సార్ ఇది గ్రూప్ 1 విత్ క్లాసెస్, వితౌట్ క్లాసెస్ అనుకోండి సార్. మీరు ఏం లేదు సార్, ఎవ్రీ టైం 5 hours 5 days టైం తీసుకొని చదువుకుంటూ వెళ్ళిపోవడం. షెడ్యూల్ తీసుకోవాలి, చదవాలి, రివైజ్ చేయాలి, చదవాలి, రివైజ్ చేయాలి, చదవాలి, రివైజ్. బట్ వన్ థింగ్ సార్, షెడ్యూల్ కానీ ఎగ్జామ్ కానీ నేను ఒక పాయింట్ అయితే చెప్పగలుగుతాను, బీయింగ్ ఏ మెంటర్, ఏదంటే ఎగ్జామ్ అనేది ఇట్ ఈస్ యాక్సిలరీ టు యూ. గుర్తుపెట్టుకోండి, టెస్ట్ సిరీస్ ఇదే యాక్సిలరీ థింగ్ టు. యాక్సిలరీ అంటే తెలుసు కదా సార్, ఎడిషనల్ సపోర్ట్ లాంటిది. మనకి కాళ్ళు లేనప్పుడు మనం నడవగలుగుతాం, బట్ ఎక్కడో ఒకటి పడిపోతామని మనం కర్ర పట్టుకుంటాం. దట్ ఈస్ ద టెస్ట్ సిరీస్. కాన్సెప్ట్స్ అనేది లైక్ యువర్ లెగ్స్. స్టాండ్ ఆన్ యువర్ కాన్సెప్ట్, ఆల్వేస్ షుడ్ బి స్టాండ్ ఆన్ యువర్ కాన్సెప్ట్. మీరు ఎంత కాన్సెప్చువల్గా స్ట్రాంగ్ ఉంటే టెస్ట్ సిరీస్ అనేది మీకు ఎలాంటిది అంటే మీకు బాగొచ్చు, కానీ ఎగ్జామ్ హ్యాండిల్ ఎలా చేయాలో తెలియట్లేదు. ఇది ఒక బ్రిడ్జ్, అంటే ఇట్స్ ఏ బ్రిడ్జ్ ఫర్ యూ హౌ టు హ్యాండిల్ ద ఎగ్జామ్, దట్స్ ఇట్. అంతేగాని టెస్ట్ సిరీస్ మీకు ఏం కాన్సెప్ట్ నేర్పిదమ్మా, మెంటర్షిప్ మీకు ఏం కాన్సెప్ట్ నేర్పిదమ్మా, బికాస్ వీఆర్ నాట్ టీచర్స్ నా. మెంటర్షిప్ మీకు ఏమైనా కాన్సెప్ట్ నేర్పిస్తుందా? మెంటర్షిప్ ఏం చేస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్. కానీ నేనేమంటానంటే, నీకు క్రికెట్ ఆడటం వస్తే ఎలా ఆడాలో నేను చెప్తా. మ్యాచ్ ఆటే రాకపోతే, అసలు నీకు బ్యాట్ కూడా రాకపోతే నేను ఎలా ఆడాలో చెప్పిన వేస్ట్ కదా. ఇప్పుడు నేను విరాట్ కోహ్లీకి ఒక కోచ్లా యాక్ట్ చేస్తే చెప్పగలుగుతాను, బాబు ఈ ప్రెజర్లో ఇది హ్యాండిల్ చేయమని. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి క్రికెట్ ఆడమని ఒక కోచ్ చెప్తే ఎలా ఉంటుంది? బికాస్ ఐ డోంట్ నో ద బేసిక్స్ ఆల్సో, ఐ డోంట్ నో ద బేసిక్. నాకు బ్యాట్ పట్టుకోవడమే రాదు, నేను టెస్ట్కి వెళ్తున్నాను, మ్యాచ్ తీసుకుంటే దట్ ఈస్ దట్. సో నేనేమంటున్నా, హవే మీకు యూనికల్గా మీకు స్ట్రాంగ్గా ఉంటే వెల్ గెట్ ఇట్. మనం క్రికెట్ అయినా అది అవుట్ అవ్వచ్చు, 6 కొట్టవచ్చు, బట్ గో టు ద టెస్ట్ మ్యాచ్, గో టు ద కాన్సెప్ట్. మెంటర్షిప్ చేస్తే ఎలా ఉంటుంది? చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుంటుంది. ఇట్స్ లైక్ దట్ ఓన్లీ. ఇట్స్ ఇన్ తెలుగు చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే. మనం ఎంత చెప్పినా వాడికి ఏం అర్థం కాదు, నా యాంగ్జైటీ వాడికి అర్థం కాదు. ఎందుకంటే పాపం ఆ పిల్లోడికి కూడా అంత డెప్త్ తెలియదు కదా. సో అగైన్ చేంజ్ యువర్ థాట్స్. ఫస్ట్ సార్ ఈ అటెంప్ట్ నుంచి నేను నేర్చుకుంది చేంజ్ యువర్ థాట్స్ని చేంజ్ చేసుకోండి. అతిలోకి రాలే, రైస్ డన్, అది అయిపోయిందండి. ఆ ఎరా అయిపోయింది. గెస్ క్వశ్చన్స్ తీసుకుంటే ఒకప్పుడు నేనే చెప్తాను కానీ గెస్ క్వశ్చన్ చేసిన 120 మార్కులు పేపర్ టు పేపర్ దిగే, మక్కీ టు మక్కీ
కెన్ గో విత్ May 22, November 22, November 21. మీరు జస్ట్ యూట్యూబ్ వీడియోలు ఓపెన్ చేయండి, ఎగ్జామ్ ముందు రోజు డేట్స్ పెట్టుకొని వాళ్ళు చెప్పిన 120, 100 క్వశ్చన్ నుంచి 90 మార్కులు యాక్చువల్లీ నెంబర్ మార్కుండా కూడా దిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ నువ్వు జరగట్లేదు. అది వాళ్ళు ఎలా ఉన్నారంటే ఐసీ వాళ్ళు వీళ్ళు ఏదైతే గెస్ క్వశ్చన్స్ ఇస్తున్నారో అవి కాకుండా మిగతా ఇస్తున్నారు. ఒక్కొక్కసారి వీళ్ళు ఏదైతే క్వశ్చన్ బ్యాంక్ ఇస్తున్నారో అవి కాకుండా మిగతా ఇస్తున్నారు. యూ కెన్ నేమ్ ఇట్ బీబీ కంపాక్ట్ తెలుసు కదండి మీకు. ఎలక్ట్రల్ ట్రస్ట్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. మొన్న వచ్చింది ఒక క్వశ్చన్, ఈ బుక్లో లేదు ఆ క్వశ్చన్. పీజీపీలో కేసులో అది లేదు, ఆ పాయింట్ లేదు. ఐ నాట్ టాకింగ్ అబౌట్ ఆ క్వశ్చన్ కాదండి, పాయింట్ లేదు. ఈజ్ అ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. ఈజ్ అ గాడ్, ఈజ్ అ కింగ్ ఆఫ్ డీటీ అంటారు ఇప్పుడు, అంతే కదా. ఈజ్ అ మేమంతా యాస్పిరెంట్, వీఆర్ యాస్పిరెంట్ టు బికమ్ ఏ బీబీ, బట్ ఈజ్ అ కింగ్ ఆఫ్ డీటీ యాజ్ ఆఫ్ నో, బట్ హీ ఆల్సో నాట్ కవరింగ్. అవన్నీ ఎక్స్ట్రీమ్స్, అవన్నీ ఎక్స్ట్రీమ్స్. కానీ ఆయన 90% ఆఫ్ ది బుక్ ఆయన చదివితే మాత్రం 90 to 95% వీ కెన్ హ్యాండిల్. మీకు ఇక్కడ నేర్పించేది ఒకటే సార్, హౌ టు హ్యాండిల్ ఎగ్జామ్ ఇన్ 3 hours. ఆ పాయింట్ మీదే నడుస్తుంది. కానీ ఇవన్నీ చక్కగా జరగాలంటే మీకు తెలిసి ఉండాలి. మీకు ఏం తెలిసి ఉండాలి? సబ్జెక్ట్ తెలుసు. మొన్నటి వరకు మనకి వెంకట పవన్ మన డీటీ క్లాస్కి వచ్చి ఈరోజు గ్రూప్ 1 అయిపోయిందంట. క్లియర్ ఈజ్ గ్రూప్ 2. తనకు కూడా తెలియదంట గ్రూప్ 2 అయిపోయిన విషయం. వెంకటకృష్ణ రోజు క్లాస్కి వస్తాడు డీటీ, క్లియర్ ఈజ్ గ్రూప్ 2. యాక్చువల్ నాకు వచ్చేది 2 స్టూడెంట్స్, అందులో కానీ గ్రూప్ 2 అయిపోయింది. బట్ ఈజ్ క్లియర్, ఇట్స్ క్లియర్. సో మీరు ఒకటే అండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. మీ 100% టైం మాకు ఇవ్వండి. ఓకే, మీరు మమ్మల్ని పేరెంట్స్ అనుకుంటారా, ఎల్డర్ బ్రదర్స్ అనుకుంటారా, ఫ్రెండ్ అనుకుంటారా, మెంటర్, ఇట్స్ కెన్ నేమ్ ఇట్ ఎనీథింగ్. ఈ 4 నెలలు మేము అశోక్ సార్తో ఉంటున్నాం, హారిక మేడంతో ఉంటున్నాం. వీ విల్ గివ్ వాట్ ఎవర్ ద టైమ్ వీ హ్యావ్ టైమ్ టు గివ్ టు దెమ్ 100%. ఒకటి సార్, మనం ఒక బస్ ఎక్కామప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు, ట్రావెల్ అవ్వచ్చు, బట్ వీ హ్యావ్ ట్రస్ట్ ఆన్ ద బస్ డ్రైవర్. ఫస్ట్ వీ ట్రస్ట్ ఆన్ ద డ్యూరింగ్ ద జర్నీ, ఇట్స్ సింపుల్ ఫర్ యూ. అదర్వైజ్ ఆల్వేస్ థింక్ ఫ్రమ్ డ్రైవర్ విల్ డ్రైవ్, స్లెప్ట్, యూ నాట్ స్లెప్ట్ యాక్చువల్లీ, యూ నాట్. మీరు అలా ఆలోచన, మీరు నిద్రపోరు. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్ లో కానీ ఏది కానీ. కానీ ఇంత సాఫ్టెస్ట్గా అసలు ఉండదండి. నాతో ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం, ఐఎమ్ నాట్ సాఫ్ట్. కానీ ఒకసారి గేట్ వేసానంటే గేటే, తర్వాత నేను మాట్లాడినా స్టూడెంట్తో, నేను అసలు ఎక్కువ ఆలోచించాను. ఇంకా గేట్ వేసానంటే నేను ఆ పాయింట్ ఎక్కువ తీసుకురాను. స్ట్రాంగ్ 8 కంటే 8కి స్టడీలో ఉండాలి. నోట్ చేయి, 8కి వస్తావా, 7కి వస్తావా, 6కి వస్తావా, నాకు మ్యాటర్ 8కి. ఏదో 10 minutes 15 minutes మీరు అనుకోవచ్చు సార్, దానివల్ల ఏమొస్తుందంటే సెల్ఫ్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ ఎగ్జామ్, నాట్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ ఏజ్లో మనకి డిసిప్లిన్ లేదు కాబట్టి మీరు నా దగ్గర జాయిన్ అయ్యారు. డబ్బులు కట్టి జాయిన్ అయింది ఎందుకు? అది దానికోసం కదా. సో మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మీ ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ఇక్కడ అవసరం లేదు మేడం. కింద స్టడీ అలా కట్టి ఇంతకంటే 50% ఆఫ్ ది ఫీజ్తో యూ కెన్ యాక్సెస్ సో మెనీ థింగ్స్ అదర్. మాకంటే ఇంకెక్కువ ఫ్రీ వైఫై, ఫ్రీ ఫ్రెండ్స్, ఫ్రీ టీ, సో మెనీ థింగ్స్ వీ కెన్ యాక్సెస్. మీరు ఎక్కడైనా ఏదైనా యాక్సెస్ చేసుకో. ఓకేనా? సో ఇదండి ఒక గ్రూప్ మీరు క్లియర్ చేసే విధానాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు యూఆర్ యాస్పిరెంట్ ఫర్ ద గ్రూప్ 1, దిస్ ఈజ్ యువర్ స్ట్రాటజీ. కానీ ఇది ప్లానింగ్ చేసినంత ఈజీ కాదు. ఇంప్లిమెంటేషన్ ఇస్ గేమ్ చేంజ్. బట్ ఒకటి సార్, ఇది ఫాలో అయ్యేటప్పుడు యూ డోంట్ ఫాలో ద ఆదర్స్. ఆదర్స్ చెప్తాడండి, ఇది లింక్ ఇది లింక్, మేము చెప్తాం ఇది వినాలి, వీ విల్ డిసైడ్. మేము చెప్తాం, మీరు మాకు ఎక్సెలే ఇవ్వండి, మేము ఆడతాం గేమ్. మాకు తెలుసు కదా ఏది లింక్ కాదో, ఏది లింక్ కాదో నాకు తెలుసు కదా. ఆ గేమ్ అనేది మేము ఆడతాం. ఓకేనా? సో లేదు సార్, ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ ద బోత్ గ్రూప్స్, బట్ ఐఎమ్ నాట్ కంప్లీటెడ్. డోంట్ ఎయిమింగ్. ఓకే, బట్ అట్లీస్ట్ ఐ కంప్లీటెడ్ 1 group కోచింగ్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు సార్. బోత్ గ్రూప్స్ రాయడానికి వాళ్ళు 2 aspirants సార్. ఒకటి ఫస్ట్ ఆస్పిరెంట్, వాడు ఫస్ట్ డే నుంచి బోత్ గ్రూప్సే చదువుతున్నాడు, బోత్ గ్రూప్స్ దానికి తగ్గ ఎఫర్ట్స్ ఇచ్చాడు. ఒక స్టూడెంట్ ఈరోజే నేను మీ గురించి ఈరోజే రిజల్ట్ వచ్చింది, వాడు ఏదో గ్రూప్ రాసి ఉంటాడు, పోయి ఉంటుంది, టైం వేస్ట్ అయ్యి ఉంటుంది. ఇక ఈరోజు వాడుకున్న ఫైర్ అది ఎలా ఉంటుందంటే వీఆర్ గోయింగ్ టు రైట్ బోత్ గ్రూప్స్. అలాగే ఇవన్నీ ప్రాక్టికల్గా చూసి నేను అన్నీ నా దగ్గరకు వస్తారు, చెప్పినా వినరు బాబు. కానీ ఈసారి ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ద పీపుల్ ఆస్క్డ్ మీ. మీరు అడుగుతున్నారు సార్, మేము ఉన్న సిచ్యువేషన్ అసలు మేము ఏం రాయగలం, అట్లీస్ట్ వీఆర్ ఆస్క్డ్ మీ. దే డోంట్ ఆస్క్ మీ, దే గివెన్ ద ఛాలెంజ్ టు మీ. వీఆర్ గోయింగ్ టు రైట్ టు ద బ్రోడ్ గ్రూప్, సో యూ కెన్ డూ ద మెంటర్షిప్, యూ కెన్ గివ్ ద స్కెడ్యూల్. అవ్వదురా, ప్లీజ్ యూ పీపుల్ ఆర్ ఆస్క్డ్ మీ. సార్ మేము ఈ పొజిషన్లో ఇది పాసిబుల్ అవుతుందా లేదా? సో దాని తగ్గట్టే మనం కూడా రన్ అవుతున్నాం. వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనం దాని తగ్గట్టే మనం ఏం బోత్ గ్రూప్స్ కోసం యాస్పిరెంట్ అవ్వట్లేదు. ఒక గ్రూప్ చదువుతూ ఒక గ్రూప్ని చిన్నగా ప్యాచ్ చేసుకుంటూ, ఇట్స్ పాసిబుల్ అయితే 2 గ్రూపులు, లేకపోతే ఒక గ్రూప్ కన్నట్టే మనం అందరం అలానే ఉన్నాం. బట్ ఇప్పుడు వస్తారండి
ఆల్రెడీ వీ హ్యావ్ డన్ విత్ 15 అడ్మిషన్స్ అయిపోయాయి, ఆన్లైన్లోనే వస్తున్నారు అందరూ. వాళ్ళు ఏం మాట్లాడరండి. హాయ్, దిస్ ఇస్ స్టార్టర్స్ అకాడమీ, వాంట్ టు రైట్ బోత్ గ్రూప్స్. వై యూ వాంట్ టు రైట్ బోత్ గ్రూప్స్? బికాస్ ఐఎమ్ నాట్ క్లియర్ మై గ్రూప్. దే డోంట్ సే ఐ హ్యావ్ రన్ మై కోచింగ్ అయిపోయిందా? అవ్వలేదు. దగ్గరికి వచ్చి కోచింగ్ అయిపోతే దగ్గరికి ఎందుకు స్టడీలో కూర్చొని అయిపోయింది. అరే బాబు, నేను టీచర్, నీ కోచింగ్ అయిపోతే నేను కోచింగ్ ఇవ్వలేను కదా. ఐఎమ్ నాట్ గివెన్ కోచింగ్ టు యూ, ఐఎమ్ నాట్ గివెన్ కోచింగ్ టు యూ. సో ఇక్కడ మీరు కంప్లీట్ చేయాల్సింది సార్, ఈ 4 నెలల్లో మీరు బోత్ గ్రూప్స్ యాస్పిరెంట్ అవ్వాలంటే 2 గ్రూప్స్ కోచింగ్ అయిపోయినాయి అనుకోండి సార్. అవే డన్ విత్ 2 గ్రూప్స్ కోచింగ్ అయిపోయినాయి అనుకోండి. టూ గ్రూప్స్ కోచింగ్ అయినాయి సార్. 2 గ్రూప్స్ కోచింగ్ అయిపోయినాయి. 2 గ్రూప్స్ కోచింగ్ అయిపోయినాయి సార్. 2 గ్రూప్స్ కోచింగ్ అయిపోతే మీరు చేయాల్సింది ఏదండి, జస్ట్ షెడ్యూల్ ఉంటుంది. మన బోత్ గ్రూప్ షెడ్యూల్ ఈజ్ అ వెల్ డిజైన్డ్ షెడ్యూల్. ఆ షెడ్యూల్ పెట్టుకొని ఫాలో అయిపోయింది. ఆ షెడ్యూల్ పట్టుకొని ఫాలో అయిపోయింది. నో థింగ్. మీరు చేయాల్సింది ఏం లేదు, ఆ షెడ్యూల్ పట్టుకొని ఫాలో అయిపోండి. మీకు అనుకున్న ప్రకారం డేట్స్ ముందుకు తీసుకురండి, మీకు ఎక్స్టెన్షన్ ప్రకారం డేట్స్ వెనక్కి తీసుకురండి, దాన్ని కస్టమైజేషన్ చేసుకోండి. అలా జాగ్రత్తగా ప్రతి ఎగ్జామ్ని పాయింట్ టు పాయింట్ రాసుకొని రండి. యూ డూ దట్, యూ కెన్ సీ ద హౌ మెనీ మార్క్స్ యూ కెన్ do. It completed his both groups coaching, come to with me, started join our mentorship. It just guide him how to write the exam. But he never ఒక్క రోజు కూడా తన స్టడీ అలా మానలేదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈ నెవర్ ఒక్క రోజు కూడా మేము తలిపేస్తామా డోర్ వేసినప్పుడు 70%, 60% ఆఫ్ ది స్టూడెంట్స్ మేము డోర్ వేసినందుకు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు. డోర్ వేసిన మేము ఎప్పుడైతే డోర్ తీస్తామో పరిగెడతా ఉంటారు. అరే మేము జైల్లో కాదండి, చదువుకోవడానికే పెట్టాము. సో చూడండి, వీ కెన్ నేమ్ ఇట్ అండి. ఎఫ్ఆర్ లాంటి పేపర్లు ఇలాంటి 65, ఏఫ్ఎం మన ఎంత టఫ్ అండి, 69, ఆడిట్ అండి 52, ఐబిఎస్ 78 అండ్ ఐడిటి 62. వన్ ఆఫ్ ది టఫెస్ట్ పేపర్ ఆఫ్ ఐడిటి. ఎంతమంది ఫెయిల్ అయి ఉంటారు ఐడిటి? మీ ఫ్రెండ్స్ కనుక హ్యాండ్ డౌన్. ఒక్క పేపర్ అయినా 50 తగ్గిందా? తను చదివింది ఎన్ని నెలలు తెలుసా? 3 months సరిగా. ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ కంప్లీటింగ్ ఆర్టికల్స్. ఇంకా తన ఆర్టికల్స్లో నేను తన ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు, చెప్తున్నాను. ఒకసారి కోచింగ్ కంప్లీట్ అయిపోయి వచ్చి మనకు ఒక 3 months తను సరెండర్ అయితే ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ద, అంటే అందరూ పాస్ అయ్యారు అంటే కొంతమంది ఫెయిల్ అయ్యారు మా చేతిలో. ఇట్స్ మేబీ హ్యాపెన్, ఇట్స్ యాక్సిడెంట్ అనుకోవచ్చు, మేబీ మిస్టేక్ నా సైడ్ ఉండొచ్చు. కానీ తన గేమ్ చూడండి ఎంత బాగా ఆడాడంటే, ఇట్లీ కాన్సన్ట్రేట్ ఇన్ ద ప్రాబ్లమాటిక్ పేపర్, స్కోరింగ్ పేపర్, ఐడిటి స్కోరింగ్ పేపర్, ఎఫ్ఆర్ స్కోరింగ్ పేపర్, ఈబిఎస్. వై సార్ ఐబిఎస్ తనకు సపరేట్గా అవసరం లేదు. ఎవరు వచ్చారు అరక చూడు, ఐబిఎస్కి సపరేట్గా తన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నో ఇట్ హౌ టు రీడ్ దీస్ 5 subjects, ఆటోమేటిక్లీ గెట్ ద 78. సరే ఈ 78 పేపర్స్ తనకి ఏమి ఇండికేట్ చేస్తుంది తెలుసా? తనకి రిమైనింగ్ అన్ని సబ్జెక్టుల మీద ఎంత క్లారిటీ ఉందనే పాయింట్ మనకి ఇండికేట్ చేస్తున్నాయి. ఎంత క్లారిటీగా మనం ఉన్నాం అనే పాయింట్ మనకి ఇండికేట్ చేస్తున్నాయి. తను వెళ్ళేటప్పుడు నాకు ఒకటే చెప్పాడు, సార్ నేను అడిగాను, తను ఒకటే విషయం అడిగాను. తన రిజల్ట్ రాలేదు, తన ఎగ్జామ్స్ రాశాడు, తను డైలీ వచ్చేటాడు, ఒకటే అన్నాడు, ఎంటీపీస్ రాశాడు, అన్ని రాశాడు, మీకు ఎలా అనిపిస్తుందో తను ఒకటే చెప్పాడు. సార్ మై మార్క్స్ ఈజ్ మోర్ దెన్ 350 అన్నాడు. వెరీ హ్యాపీ బట్ దట్. బట్ ఒకటే చెప్పాడు, సార్ ఇలా మేము తలుపులు వేయడం వల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందంటే, సార్ ఇదే కావాలి మాకు. నేను ఈరోజు ఫస్ట్ అటెంప్ట్, నేను ఏమనుకుంటానంటే బయటికి వెళ్ళి ఏదైనా చేయొచ్చు అనుకుంటాను, కానీ ఏమీ చేయకుండా మళ్ళీ ఇక్కడ. సో తను ఒక్కటే అండి, సిస్టమేటిక్గా ఫాలో అయ్యాడు, డైలీ స్టడీ వరకు వచ్చాడు, చదువుకున్నాడు. తనకు మేము కొత్తగా ఏం చేయలేదు. సో ఒక బోత్ గ్రూప్స్ కోచింగ్ అయిపోయిన స్టూడెంట్ హ్యాపీగా స్టడీ వరకు రావడం, ఎగ్జామ్స్ రాయటం. బట్ సంథింగ్ ఏ సబ్జెక్ట్ అయినా మీరు కాన్సెప్చువల్ క్లారిటీ టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం మొదలెట్టే ముందు ఇట్స్ మేబీ డిటి ఆర్ ఐడిటి, లా, ఏఎఫ్ఎం ఏదైనా మనకు వస్తుందా, నిజంగా వస్తుందా అనే పాయింట్ మనకు తెలియాలి కదా. ఇప్పుడు మనకి రావట్లేదండి, రాకుండా కూడా చదివేద్దాం, బట్టి పట్టేద్దామా? ఎన్ని బట్టి పడతాం? % ఆఫ్ ది స్టూడెంట్ ట్రై టు మగ్ ద క్వశ్చన్. అడగండి, మీ ఫ్రెండ్స్లోనే ఉంటారు చాలామంది. ఏముంది అతుల ఓవరాల్లో క్వశ్చన్స్ 100 చదువుకుంటే చాలు ఒకటి వస్తుంది. ఏముంది రా ఎఫ్ఆర్ అతుల ఓవరాల్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అతుల ఓవరాల్, ఐఎమ్ బ్లేమింగ్ అవర్ స్టూడెంట్. ఐఎమ్ బ్లేమింగ్ అవర్ స్టూడెంట్స్ని వాళ్ళ మేము గైడ్ చేయడం కూడా. అతుల ఓవరాల్ ఏంటి చేసుకోండి, బాగుంటుంది. అది వచ్చిన న్యూ క్వశ్చన్ యూ కెన్ డూ, హ్యావ్ ఏ న్యూ క్వశ్చన్ యూ కెన్ డూ, అదర్వైజ్ యూ ఫెయిల్. అదర్వైజ్ మళ్ళీ మనం బ్యాక్ టు ద పెవిలియన్. సో
సో నేనేమంటానంటే 2 గ్రూపులు కోచింగ్ అయిపోతే డైరెక్ట్గా మెటీరియల్ పట్టుకోవడం, కూర్చోవడం, డైలీ స్టడీ వరకు 8కి రావడం, 8 వరకు 8 వరకు కూర్చోవడం అయిపోతుంది. అండ్ ప్రాపర్గా మ్యారథాన్స్ అటెండ్ అవ్వడం. మ్యారథాన్స్ అటెండ్ వెరీ ఇంపార్టెంట్. తను అన్ని మ్యారథాన్స్ అటెండ్ చేయాలి. మ్యారథాన్స్ అటెండ్ చేయాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రూషియల్ థింగ్. లేదు సార్, ఇక్కడ బోత్ గ్రూప్స్ రాసి ఒక గ్రూప్ కోచింగ్ అయిన వాళ్ళు ఎంతమంది అండి? ఆస్పిరెంట్స్ ఒక గ్రూప్ 1 కోచింగ్ అయింది. సో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ అంటే గ్రూప్ 2 కోచింగ్. మీరందరికీ ఏమవుతుందంటే మనకి గ్రూప్ 2 కోచింగ్ అయిపోయిన గురించి మనం మాట్లాడతాం. సో ఓన్లీ వన్ థింగ్ అండి, గ్రూప్ 2 కోచింగ్ అయిపోయిందంటే ఐ థింక్ దే హ్యావ్ లిటిల్ బిట్ అమెండ్మెంట్స్ ఒకసారి చూసుకోవాలి మనం. అమెండ్మెంట్స్ ఒకసారి చూసుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే గ్రూప్ 1 కోచింగ్ మనం ఇక్కడ మనం ఒక చాలా మంచి గేమ్ ఆడాలి సార్. చదువుతూ చదవాలి, దట్స్ ఇట్. అంతకు మించి మనం ట్రై చేయడానికి కూడా ఏం లేదు. గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద గ్రూప్ 2 అండ్ ఏఎఫ్ఎం, దెన్ గో టు ది ఎఫ్ఆర్ అండ్ ఆడిట్, దెన్ గో టు ద సార్. మీరు ఇక్కడ ఎక్కడ బోత్ రాపిస్తున్నారు సార్? నేను రాపిస్తున్నాను. ఫస్ట్ హౌ మెనీ మంత్స్ సార్ వీ హ్యావ్ ఎ? జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్. ఓకేనా? మనకి 4 నెలలు నేను. సో యూఆర్ రియల్లీ గుడ్ ఎట్ గ్రూప్ 2. మనం నిజంగా గ్రూప్ 2లో అనుకుంటున్నాం కదా మన క్యాపబిలిటీ, వీఆర్ గుడ్ ఎట్ గ్రూప్ 2, వీ కెన్ మేనేజ్ ద గ్రూప్ 2 ఎట్ ఎనీ కాస్ట్. అంటే మనకున్న 4 నెలల్లో 2 సబ్జెక్టులు చదువుతున్నాం, మనం 3 సబ్జెక్టులు చదువుతున్నాం. అంటే ప్రతి సబ్జెక్ట్ 15 డేస్, ప్రతి సబ్జెక్ట్ ఆన్ యావరేజ్ 15 డేస్. సో మనం నిజంగా గ్రూప్ 2లో ఇంత ఇది అయి ఉంటే ఫెబ్ ఎండ్ వరకు ఒకటే చెక్ పాయింట్, ఫెబ్ ఎండ్ వరకు నీ గ్రూప్ 2 స్టడీ అవర్స్, ఈ గ్రూప్ 2 చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, ఏఎఫ్ఎం ఎగ్జామ్స్ అయిపోయింది. అంటే నేను బోత్ గ్రూప్స్కి ఎలిజిబులా కాదా అనేది ఏప్రిల్ లాగా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కెన్ చెక్ ఇట్ ఓన్లీ ద మిడ్ ఆఫ్ ఫిబ్రవరిలో మీకు తేలిపోవాలి. ఏం తేలిపోవాలి సార్? నేను గ్రూప్ 2 అనేది సార్ ఒక డిఈటీ ఐడిటీ అనే సబ్జెక్ట్ ఫస్ట్ టైం చదవడానికి 30 డేస్, 25 to 30 డేస్, 25 to 30 డేస్ పట్టింది. ఎన్ని డేస్ పట్టిద్దామా? 25 to డిటీ అండ్ ఐడిటీ. వీ హ్యావ్ గుడ్ ఎట్ కాన్సెప్ట్ 25 to 30 డేస్ అంతే మ్యాక్సిమం పట్టే టైం. మీరు ఇంకొంచెం బాగా చదివినా సరే. అందుకే నేను ఏమంటానంటే 3 సబ్జెక్టులకు కలిపి 60 రోజులు తీసుకున్నాను. 3 సబ్జెక్టులకు కలిపి 60 రోజులు తీసుకున్నాను సార్. ఇందులో నువ్వు కోచింగ్ చదువుకో, కోచింగ్ తీసుకో, అది నాట్ ఎ మ్యాటర్. నేను ఇక్కడ ఎందుకు, నీకు ఒక గ్రూపే కదా కోచింగ్ అయింది. సో మీరు ఏం చేయాలి? ఏఎఫ్ఎం కోచింగ్ తీసుకుంటూ డిటీ ఐడిటీని కంప్లీట్ చేయాలి. డిటీ ఐడిటీని కంప్లీట్ చేయాలి సార్. ఫిబ్రవరి ఎండ్ కల్లా నేను క్లియర్ చేశానా? ఏప్రిల్లో, మార్చిలో చేయాల్సింది ఏం లేదమ్మా. యూ కెన్ స్టార్ట్ యువర్ ఎఫ్, యూ కెన్ స్టార్ట్ ఎఫ్ఆర్ అండ్ ఆడిట్, యూ కెన్ స్టార్ట్ ఎఫ్ఆర్ అండ్ ఆడిట్. సార్ ఇప్పుడు మనకి ప్యానిక్ స్టార్ట్ అవుతుంది సార్. ఏం చేయాలి సార్? దట్ ఈస్ ఆల్సో గేమ్ సార్. ఎఫ్ఆర్ అండ్ ఆడిట్లో ఇవి చదివితే 40 వచ్చేటివి ఉంటాయి మనకి, ఇవి చదివితే 40-50 వచ్చేవి. అవి మాత్రమే పిక్ చేసుకొని మనం క్లాసులు వినాలి, అవి మాత్రమే పిక్ చేసుకొని మనం క్లాస్ వినాలి. అప్పుడు ఎలా ఉంటుందండి సార్ అంటే 8 o'clockకి స్టార్ట్ చేసి ఈవినింగ్ 5 o'clockకి ఎఫ్ఆర్ అండ్ ఆడిట్ క్లోజ్ చేయాలి. అయినా అవ్వకపోతే మళ్ళీ ఈవినింగ్ 6 నైట్ 11 వరకు ఈ గ్రూప్ 2 చదవాలి. ఈ గ్రూప్ 2 చదవాలి. ఎందుకు? దిస్ ఈజ్ అ సేఫెస్ట్ రిటర్న్ ప్లాన్. రిస్క్ ప్లస్ రిటర్న్. అట్లీస్ట్ ఎఫ్ఆర్ ఆడిట్ అవ్వకపోయినా నాకు చదువుకున్న గ్రూప్ అయితే నా చేతిలో ఉండాలి కదా, చదువుకున్న గ్రూప్ అయితే నా చేతిలో ఉండాలి కదా. సో మార్చ్ ఆర్ ఏప్రిల్. సో ఓకే సార్. ఇప్పుడు మనకి ఎన్ని క్లాసులు ఉన్నాయి సార్? 130 అవర్స్. మనకు ఎఫ్ఆర్ ఎన్ని అవర్స్ అమ్మా? 130 అవర్స్. డైలీ 6 అవర్స్ ఎఫ్ఆర్కి ఇచ్చేయండి. డైలీ 6 అవర్స్ ఎఫ్ఆర్కి అంటే 20 డేస్. 20 డేస్ నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎఫ్ఆర్ మీద కూర్చుంటే చదవటం, క్లాస్ వినటం అయిపోయింది. అలాంగ్ విత్ గ్రూప్ 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సార్. వాట్ ఎవర్ ఆడిట్? ఆడిట్ డైలీ 1 hour, డైలీ 1 hour, 1.5 hour, 1 hour. సో మార్చ్ ఎండ్కి వచ్చేసరికి సార్, మార్చ్ ఎండ్ వరకు సరికి నీకు ఎఫ్ఆర్ 1 రీడింగ్ అయిపోవాలి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఆడిట్ అనేది 1 రీడింగ్ అయిపోయింది. అండ్ ఏఎఫ్ఎం డిటీ మాత్రం 2 రీడింగ్ అయిపోయింది, సార్. ఏప్రిల్కి వచ్చేసరికి అన్నిటికీ 5 days ఇచ్చుకుంటే గ్రాండ్ ఎగ్జామ్ రాసుకుంటే వెళ్ళాలి. అన్నిటికీ 5 days ఇచ్చుకుంటే గ్రాండ్ ఎగ్జామ్. ఇక్కడ మీకు డౌట్ రాదు. ఎఫ్ఆర్ 2 సార్లు చదివాం, ఆడిట్ 2 సార్లు టైం లేదు. ఎందుకంటే టైం లేదు. ఇక్కడ ఏమవుతుంది సార్? అయితే బోత్ గ్రూప్స్ అవుతుంది, లేకపోతే ఏఎఫ్ఎం డిటీ ఐడిటీ ఐబీఎస్ అవుతుంది. ఏఎఫ్ఎం డిటీ ఐడిటీ ఐబీఎస్. ఎందుకు ఐబీఎస్ అవుతుంది సార్? యూ డన్ ఎఫ్ఆర్ క్లాస్, you preparation done on FR, you done audit class, you done preparation on audit, you done AFM, you done preparation on AFM also. Why? IBS ఎక్కడ పోతుంది సార్? మనకి IBS ఎక్కడ వెళ్తుంది ఇంకా? దట్ ఈస్ ద లాజిక్. మీకు అర్థమైంది అనుకోండి నేను చెప్తుంది. సో దిస్ ఈజ్ ద ఏప్రిల్లో మనకు అర్థమైపోయింది, ఏప్రిల్లో సీన్ అర్థమైపోయింది. దట్ ఈస్ అవుతుందా? అవ్వదు. కానీ ఎఫ్ఆర్ ఆడిట్ డెఫినెట్గా కోచింగ్ తీసుకోవాల్సిందే, అది 100% చేయాల్సిందే. ఎందుకంటే వితౌట్ ఎఫ్ఆర్ ఆడిట్ వి కాంట్ డూ IBS నా సార్. ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఒక స్టూడెంట్, ఐ విల్ బ్రింగ్ ద మార్క్స్ సార్.
షీ నేమ్ ఇస్ శ్రీజ అండి. షీ నేమ్ ఇస్ శ్రీజ. యాక్చువల్లీ తను మార్క్ షీట్ లేదు. తను ఏం చేసిందంటే సేమ్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది. షీ క్లియర్ ద గ్రూప్ 2 నౌ. 80 మార్క్స్ ఇన్ IPS, 57 in DET. She is my student and she is Harika madam student also. She attended the IDT of Harika madam. Got a 45 in IDT. 45 in she, but she get the 30 in group 1. But now she is happy. At least clear group 1 na. At least clear group 2. At least clear group 2. ఒక 2 years నుంచి తనకు సక్సెస్ లేదు. But now she clear the follow this strategy. Follow this strategy. ఏం చేసింది? దానే జాన్ ఫిబ్రవరి అంటే అప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ కదా, అలా అప్పుడు అన్ని మంత్స్ కూడా లేదండి మనకి, చాలా తక్కువలో చదువుకుంటూ వచ్చాం. బట్ అలా అన్నప్పుడు మనకి ఏదో ఒక గ్రూప్ మన చేతిలోకి వచ్చేస్తుంది. రెండో గ్రూప్ అనేది యూ విల్ డిసైడ్, యూ విల్, అది మీ క్యాపబిలిటీ. సో దిస్ ఈస్ ద గ్రూప్ 2. లేదు సార్ గ్రూప్ 1 కోచింగ్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 1 కోచింగ్ అయిపోయి బోత్ రాద్దాం అనుకున్నాం. సార్ నా గ్రూప్ 1 కోచింగ్ అయిపోయింది. కాన్సన్ట్రేట్ మా, గ్రూప్ 1 కోచింగ్. ఇక్కడ ఒక చిన్న గేమ్ ఆడాలమ్మా. సార్ గ్రూప్ 1 కోచింగ్ అయినప్పుడు మన ఇన్స్టిట్యూట్లో ఎలా గురించి చెప్తాను నేను, మన ఇన్స్టిట్యూట్ గురించే మాట్లాడుతున్నాను. గ్రూప్ 1 కోచింగ్ అయినప్పుడు జనవరి 4th నుంచి మనకి DT క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. 120 hours DT క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏం చేయాలి తెలుసా? అది ఈవినింగ్ 6:30కి ఉంటుంది. ఈవినింగ్ 6:30కి ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే జాన్ ఫెబ్ ఈ 2 నెలల్లో FR AFM కానీ మీకు కోచింగ్ అయిపోయినాయని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇదంతా అవ్వకపోతే FR AFM DT కంప్లీట్ చేయాలి. ఫర్ AFM DT కంప్లీట్ చేయాలి. సార్ ఆడిట్ డైలీ 1 hour, దట్స్ విల్ బి ద క్లియర్. సో ఏం చేయలేదు సార్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు FR AFM చదవాలి, DT క్లాస్ అటెండ్ అవ్వాలి, 3 hours క్లాసు, 1 hour చదువుకోవాలి. సరిపోతుందమ్మా, సరిపోతుంది. ట్రస్ట్ ఐ ప్రౌడ్లీ సే దట్ నో వన్ ఫెయిల్ మై స్టూడెంట్. టిల్ ఈ రోజు వరకు నేను 47 మందికి DT టీచ్ చేశాను, 47 మంది పాస్ అయ్యారు. ఐమ్ నాట్ ఎగ్జాంపుల్ అగ్రిగేట్ కావట్లేదు, నాకు 70 రాకపోవచ్చు, నా స్టూడెంట్ 67, 65 వచ్చాయి, 47 మందికి టీచ్ చేశాను, 47 మంది పాస్ అయ్యారు. ఓన్లీ ద రీజన్ మనం క్లాస్లోనే అన్ని చెప్తాం. వాళ్ళ క్లాస్లోనే క్వశ్చన్ చెప్తాం, క్లాస్లోనే ఆన్సర్ చెప్తాం, క్లాస్లోనే ప్రొవిజన్ చెప్తాం. వాడు వెళ్ళి 1 గంట రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరైనా నేను గ్రూప్ 1 కోచింగ్ అయిపోయింది DT అన్నప్పుడు DT ఇలా కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ IDT తరుణ్ సార్ది 90 hours బ్యాచ్ ఉంది. IDT తరుణ్ సార్ది 90 hours బ్యాచ్. సో ఆఫ్టర్ ఈ మార్చ్ యూ కెన్ వాట్ యూ డూ మా అంటే ఆడిట్ చదువుకుంటూ మార్చ్ యూ కెన్ మార్చ్ ఏందనమాట IDT అటెండ్ అవుతూ ఈ గ్రాండ్ ఎగ్జామ్ ఏవమ్మా FR AFM DT గ్రాండ్ ఎగ్జామ్స్ రాయాలి. FR AFM DT గ్రాండ్ ఎగ్జామ్. సార్ వీ హ్యావ్ స్టిల్ ఏప్రిల్ IDT క్లాస్ ఇంటూ దాన్ని డైలీ 1 hour చదువుకుంటూ IDT చాప్టర్ వైజ్ రాసుకుంటూ FR AFM DT గ్రాండ్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ సార్ ఏప్రిల్ రైట్ ద గ్రాండ్ ఎగ్జామ్ ఆల్ 5 సబ్జెక్ట్ సార్ ఇక్కడ ఒక లాజిక్ ఉంది సార్, నేను గ్రూప్ 2 క్లియర్ చేయలేకపోయాను. ఇది 1 thing. ఫర్ AFM నీ చేతిలో ఉంటుంది, ఆడిట్ నీ చేతిలో ఉంటుంది. అట్లీస్ట్ యూ క్లియర్ విత్ గ్రూప్, గ్రూప్ 1 యూ డెఫినెట్లీ క్లియర్ విత్ IBC విత్ ఎగ్జామ్షన్. వై సార్ ఆల్రెడీ DT IDT FR AFM DT చదివాను, IDT చదివాను. సో నాకు ఒక 4 సబ్జెక్టులు క్లియర్ అయ్యాయి. ఈ బెంచ్లో నీకు ఎన్ని క్లియర్ అయితే అమ్మా 4 సబ్జెక్టులు క్లియర్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్ట్రాటజీ. మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది మీరు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ అన్ని కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నేను చెప్పాను. ఓకే, దట్ ఈజ్ అమ్మా. ఒకటమ్మా కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా మనం పాస్ అవుతాం అనేది అబద్ధం. నేను చెప్పినానమ్మా ఆ క్లాస్ ఎందుకండి అని నేను చెప్పినా సార్ మీరే చెప్పారని నాకు గుర్తుకు చేయండి ఒకసారి. వీ హ్యావ్ టు రిమెంబర్ మై సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ అండి మన స్టూడెంట్స్ ఇంకా చాలామంది మార్క్స్ వచ్చాయి. ఐ హ్యావ్ టు సీ ఇట్ వన్స్. ఏమని చూపిస్తాను మీకు. హ్యావ్ టు 343 వచ్చాయండి ఒక స్టూడెంట్. మనకి చూడండి ఎగ్జాక్ట్గా 40 వచ్చాయి. తను వేసాడా, తను వేసి పంపించారా, తనకే వచ్చేది. కానీ తను ఆడిన గేమ్ చూడండి. FR 68 కనిపిస్తున్నాం, AFM 68, DT 58. సార్ ఈజ్ మై DT స్టూడెంట్ బట్ ఈ గాట్ IDT 49. కానీ IBS 60. టోటలీ 167, 176, 343. సో చూసారండి ఆడిట్లో తను ఆడిన గేమ్ చూడండి. 40 రిస్ట్రిక్టెడ్ టు ది సెల్ 40. అని FR AFM ఇదిగా చేసడం. ఒక పాస్ అయిన క్యాండిడేట్లు మీరు చూడండి 3 సబ్జెక్టులే ఎగ్జామ్, 3 సబ్జెక్టులే బాగా మార్క్స్ ఉంటాయి. ఎందుకు 3 సబ్జెక్టులే డిసైడింగ్ ఫ్యాక్టర్. సార్ ఈ AFM అందరూ టఫ్ అన్నారు కానీ వీళ్ళకి చూడండి హ్యావ్ ఏ నౌ ఎగ్జామ్షన్స్ ఇన్ ద పేపర్ 60. ఇప్పుడు మీకు ఒక పేపర్ 79 చూపించాను. అది మా ఎవరిదో కాదు, ఇక్కడ మీ ఈ ప్లేస్లో కూర్చున్న అబ్బాయిదే 78, 79. ఒకటి మా IBS అనేది ఇస్ ఇండికేట్స్ యువర్ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ ద రిమైనింగ్ సబ్జెక్ట్. యూ గుడ్ ఎట్ రిమైనింగ్ సబ్జెక్ట్, డెఫినెట్లీ యూ గెట్ ఎట్ గుడ్ మార్క్స్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్ మా. సో
నేను ఒకటే చెప్తాను ఇక్కడ, ఐ మీన్ 6 ఉన్నారు, ఇంకా 20 25 ఒక 40 వస్తారండి మనకి. మీ 40 మెంబర్స్ మాత్రం ట్రస్ట్ అవర్ సెల్ఫ్, మమ్మల్ని నమ్మండి, డెఫినెట్గా మీరు అనుకున్న తీరాలకు మిమ్మల్ని తీసుకు మా ప్రయత్నం మేము చేస్తాం. వీఆర్ నాట్ ఏ ప్రెడిక్టర్స్, వీఆర్ నాట్ ఏ వేణుస్వామి పాచికలు వేసేసి మీకు చెప్పేయడానికి. వీఆర్ ఏ జస్ట్ మెంటర్స్. రిమైనింగ్ థింగ్ సార్, నేను కూడా ఇప్పుడు ఎఫ్ఆర్ 60 hours బ్యాచ్ ఒకటి రికార్డ్ అయ్యింది. వీ కెన్ పర్చేజ్ దట్ 500 rupees ఒకటి వచ్చేస్తుంది, అంటే రివిజన్ కోసం. మనం ఏ ఫ్యాకల్టీ దగ్గర రెగ్యులర్ క్లాస్ విన్నామో ఆ ఫ్యాకల్టీ డోంట్ డీవియేట్. రిమైనింగ్ సార్ మీరు అనొచ్చు, మరి మీరు యూట్యూబ్లో పెట్టినప్పుడు వేరే వాళ్ళని, అది వాడి కర్మ. నేను నా స్టూడెంట్స్నే వినమని పెడతాను. నా స్టూడెంట్స్ కోసం సార్ నేను వెరీ క్లియర్ సార్, నేను నా స్టూడెంట్, నాకు డీడీ క్లాస్ వచ్చే వాళ్ళకి కూడా తెలుసు, నా క్లాస్కి వచ్చే వాళ్ళ కోసం నేను రివిజన్ వీడియో చేస్తాను, నా క్లాస్కి వచ్చే వాళ్ళ కోసం నేను యూట్యూబ్లో ఏ వీడియోని పెడతాను. అది వేరే తోటి ఉన్నాడు అనుకో, వాడి కర్మ, అది నా ప్రాబ్లం కాదు. సో ఎందుకు వాళ్ళు, నా అప్రోచ్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆ అప్రోచ్ కదా కావాల్సింది. వాడు వేరే తోటి దగ్గరికి వెళ్తే ఆ అప్రోచ్ అర్థం కాదు. సో డీవేట్ అవుతూ ఉంటాడు సబ్జెక్ట్ని డీవేట్ అవ్వకూడదు. అంటే హ్యావ్ టు ఫాలో దిస్, డోంట్ వరీ, డెఫినెట్లీ యూ విల్ గెట్ అ గుడ్ మార్క్స్, గుడ్ వైబ్స్. వాంట్ టు లీవ్స్ గైస్, మీకు లీవ్స్ ఎప్పటి నుంచి కావాలి చెప్తే మేము థ్యాంక్ ఫర్ పొంగల్ అండ్ sorry for a video. Okay, if anyone want to take admission here, we have 5 admission left for the mentorship, only 5 admission left for the mentorship. Today we completed almost 35, 5 admissions is left for the mentorship. You really want to contact the below numbers, fill the application form. After checking application form, we decide whether you take or not. Okay, but we have admissions open for the study hours and revision exams. Study hours and revision exams మాత్రం admissions ఉన్నాయి. And fees details వచ్చేసరికి for the both groups, study hours and revision exams and mentorship, it's 20,000. And for group 1 it's 16,000, but it's the exams plus mentorship, and it's a study hours and exams for the both groups. Now it is a 12,000 only. There is no guidance, allanami just exam పెడతాం అంతే. వాళ్ళు రాసుకుంటే వాళ్ళు హ్యాపీగా లేదు సార్. గ్రూప్ 1 10,000 ఉంది. గ్రూప్ 1 వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ స్టడీ వర్క్. డెఫినెట్లీ ఎంత 4 months ఉంది కదమ్మా, 4 months 2,000, 8,000, 2,008 వీఆర్ ఛార్జింగ్ దట్. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కెన్ కాంటాక్ట్ ద బిలో నెంబర్స్. డెఫినెట్లీ any doubts then? So Pongal leaves, what about the Pongal leaves?